అందరికీ నమస్కారం. ఆ కపుల్‌ని ఎన్నిసార్లు టీవీలో చూసినా మరొక్కసారి చూడాలనుకుంటారు. వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు ఏదైనా మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతారా అని చెప్పి అందరూ వినాలనుకుంటారు. ఇప్పుడు నా ముందు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వాళ్ళే దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్వెల మాధురి గారు. నమస్కారం అండి. నమస్కారం. మేడం, ఇంకొకటి మేడం, మీకు ఒక ప్రశ్న. అంటే ఆయన ఎవరైతే ఉన్నారో బిఫోర్ అంటే మీరు ఆయన ఫ్రేమ్‌లోకి రాకముందు ఒక ఒక ఫెరోషియస్ పర్సన్‌గా ఉన్నారు. అక్కడ టెక్కలకి సంబంధించి ఆయన ఒక పెద్ద లీడర్‌గా ఉన్న పరిస్థితి. వాణి గారు గాని, కొంతమంది గారండి. మాధురి గారు వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితులన్నీ మారిపోయాయి. అలాంటి ఇంకొంచెం వ్యక్తి ఫెరోషియస్ అయ్యారు. ఆ! అంటే ఆళ్ళేం చెప్తారంటే పదవి పోయింది, సస్పెండ్ అయ్యారు, అలా ఉన్నాడు, అలా అయ్యారు. ఈళ్ళొచ్చిన తర్వాత అని కొంతమంది నుంచి ఒక వాయిస్ వస్తుంది. అలాంటోళ్ళకి మీరేం ఏది చెప్తారు? జరిగినా మన మంచికే భగవంతుడు అన్ని మంచి చేస్తాడు. ఆ! మాకంతా మంచి జరిగింది. ఆ! అప్పుడు ఫెరోషియస్ గా ఉంటే డబల్ ఫెరోషియస్ గా ఉన్నాడు. ఎక్కడ ఏం తగ్గలేదు. తగ్గలేదు. ఎవరు ఏం కంగారు పడాల్సిన ఆ అవసరం ఏమీ రోజు లేదు. అప్పటికి మా వ్యూవర్షిప్ మహా అయితే 1000-2000. ఇప్పుడు అది కనబడ 4 అప్పుడు కోట్ల దువ్వాడ 75 శ్రీనివాస్ లక్షలు. చెక్కలకే పరిమితం అయితే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా పరిచయం అయ్యాడు. 2 రాష్ట్రాలకి నాయకుడు అయ్యాడు. ప్రతి 2 రాష్ట్రాల్లో కూడా ఆదరిస్తున్నారు. 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు అందరూ ఇతని దగ్గర కలవడానికి వస్తున్నారు. ఆ! సో ఆ ఫెరోషియస్ తగ్గినా ఇది లేకపోయినా ఎవడు రావాల్సిన అవసరం లేదు. హ్మ్. సో అదేమి తగ్గిందని ఎవరో 2-3 మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబల్ ఫెరోషియస్ గా ఉన్నాడు. ఇంకా ఫెరోషియస్ గా ఉంటాడు తప్ప ఎక్కడ తగ్గరు. ఓకే. అంటే ఆయన పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గానీ, జగన్మోహన్ రెడ్డి గారి కోసం గానీ ఆయన ఆల్మోస్ట్ ప్రాణం పెట్టినంత పని చేశారు. కేసులు ఎదుర్కొన్నారు. అందరూ మిగతా వాళ్ళ నుంచి ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇవన్నీ చేసి అయినా గానీ కనికరం లేకుండా కనీసం ఏం జరిగిందని తెలియకుండా పార్టీ సస్పెండ్ చేసింది. ఎవరు నష్టపోయారు దీనివల్ల? పార్టీ కదా నష్టపోయింది. పార్టీకి వాయిస్ లేకుండా పోయింది. కనీసం ఉత్తరాంధ్రలో మాట్లాడేవాడి దిక్కు లేదు. హ్మ్. మొన్న ఒక అచ్చెన్నాయుడు సరే ఒక మాట నాయకుడు అన్నాడు. లేడు. 1000 అడుగులు ఆ, గొయ్యి తీసి మన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి రెడ్డికి పాతేస్తుంటే ఒకడు స్పందించలేదు. పాతేస్తే పార్టీ అని చూస్తా తప్పితే స్పందించినోడు కూడా లేదు. హ్మ్. సో ఇలాంటి నాయకుని తీసేసి ఏం బాగుపడినట్టు, ఏం బాగున్నట్టు పార్టీ? కనీసం ఉత్తరాంధ్ర నుంచి వాయిస్ వినిపిస్తుంది ఎవరిదైనా ఎవరు ఒక్కడిదైనా? లేదు అసలు అదే. మరి మీరే చూసుకోండి. ఎంత ధైర్యంగా దువ్వాడ అచ్చెన్నాయుడు శ్రీనివాస్ని కోల్పోతే పార్టీ ఎంత నష్టపోయిందో ఆలోచించుకోండి. ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఉత్తరాంధ్ర నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేసిన తర్వాత కనీసం ఉత్తరాంధ్ర నుంచి మాట్లాడే నాయకుడు నాకైతే ఇంతవరకు కనిపించలేదు. మరి ఎవరికైనా కనిపించడేమో నాకు తెలియదు. హ్మ్. నేను ఇంతవరకు ధర్మాన ప్రసాద్ గారు ఎక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు నాకు కనిపించలేదు. హ్మ్. ధర్మాన కృష్ణదాస్ ఏం మాట్లాడతారో తనకే అసలు వాళ్ళు తెలియదు. ఎప్పుడు కనిపించలేదు మేడం ఎప్పుడు. అప్పలరాజు గారు ఉన్నారు. అసలు ఎప్పుడు ఇంతవరకు మాట్లాడిన బయటకు వచ్చిందే లేదు. ఓకే. అసలు ఇంతవరకు ఉత్తరాంధ్రలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడింది లేదు. ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు పార్టీ మీద. ఇష్టం వచ్చినట్టు టీడీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి మీద మాటలు ఇస్తున్నారు. ఒకడు కూడా ప్రతిస్పందన లేదు. అదే శ్రీను గారు అయితే ఊరుకుంటారా? హ్మ్. ఎదురుగా నిల్చుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట పడితే తనకి ఒక అవును. దెబ్బ పడినట్టు ఫీల్ అవుతారు. ఓకే. ఎవరైనా తనకి ఒక అడ్డగోడగా నిల్చుంటారు. అసలు ఒక మానవ బాంబులాగే ఉండేవాళ్ళు. హ్మ్. అలాంటి వ్యక్తిని కోల్పోతే పార్టీ నష్టపోయింది. శ్రీనివాస్ గారు నష్టపోయారు. మేడం 2000 అంటే చూసుకున్నట్టయితే 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కూడా ఉన్నారు. ఎన్నో ఘోరాలు, గోరంట్ల మాధవ్ అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, అవంతి శ్రీనివాస్ అవ్వచ్చు, ఇంతకన్నా పెద్ద పెద్ద ఎవరు వంశీనో, కొడాలి నానినో వీళ్ళు మొత్తం చూస్తే వాళ్ళు చేయని దారుణాలు లేవు, దరిద్రాలు లేవు, అన్నీ కూడా. కానీ ప్రతిదానికి కూడా పార్టీ కాపాడుకుంటూ వచ్చింది. ఆయన ఏం చేశారు అని పార్టీ సస్పెండ్ చేసిందని మీరు అనుకుంటున్నారు? దీని వెనక ఏమన్నా కుట్రుందా? ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? అంటే కుట్రుందనే కదా చెప్తున్నారు. ఉత్తరాంధ్ర ఎవరు నాయకులు కుట్రుంది అంటే అందరూ చెప్పారు కదా. ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారు వాళ్ళే చెప్తూనే ఉన్నారు కదా. వాళ్ళ కుట్ర మెయిన్ దీంట్లో ఉంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అభిమానం ఉంటుంది. ఇప్పుడు కూడా అతని గుండెల్లో శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఉంటారు. అది ఎవరు తీయలేరు. హ్మ్. అతని గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఉంటారు. హ్మ్. అది ఉత్తరాంధ్ర నాయకులు మా ధర్మాన కృష్ణదాస్ గారు, ధర్మాన ప్రసాద్ గారు ముందు నుంచి ఇతని మీద కొంచెం ముందు మరి ధర్మాన పడుతూనే ఉంటారు. ప్రసాద్ కృష్ణదాస్ చెప్పాలి మనం ఏం తప్పులు చేసామన్న దమ్ముంటే చెప్పాలి. ఇప్పటికి డిబేట్ కి రమ్మానండి శ్రీనివాస్ గారు. మీరు కూర్చోమనండి. వాళ్ళిద్దరు అటు డిబేట్ yes. పెట్టండి. ఇతని తప్పులేంటో వాళ్ళ ఇప్పుడు, తప్పులేంటో తీయమనండి. జగన్మోహన్ రెడ్డి గారే నాకు నా వ్యక్తిగత విషయమే కారణం అయితే టికెట్ ఎవరు 2021 సంవత్సరం నుంచి నడుస్తుంది మా వ్యక్తిగత కారణం. టికెట్ ఇది ఆయనకు తెలుసు. ఆయన తెలుసు. ఆయన ముందు సిట్టింగ్ కూడా జరిగింది కదా. మరి టికెట్ ఎలా ఇచ్చారు? మరి అలాగే ఇన్సిడెంట్ జరిగినప్పుడు సస్పెండ్ జరిగినప్పుడు నేనే కదా మొత్తం చేశాను. ఇన్సిడెంట్ జరిగిన 8 నెలల తర్వాత సస్పెండ్ చేశారు. కేవలం ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ అంటే ఇతన్ని సస్పెండ్ చేయకపోతే మేము పని చెయ్యం, మేము బయటకు రాం, మేము పని చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి
ఇరకాటంలో పెట్టారు. ఓకే. ఆ ప్లేస్లో కూర్చుంటే ఎవరైనా ఇదే చేస్తారు. ఉమ్. ఆయనకు ఒత్తిడి తెచ్చారు. మరి నా వ్యక్తిగత జీవితం మీద వాళ్ళు కారణంగా చూపించి అది చేయించారు. ఒకవేళ అలా తీయాలంటే ధర్మాన ప్రసాద్ హిస్టరీ కూడా చాలా ఉంది. తీసేయాలంటే నాకు పెద్ద పని కాదు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలు తీయాలంటే సోకాల నాయకులు ఎవడు కూడా రాజకీయాల్లో ఉండకూడదు. ఆ, అవును అంతే కదా మరి. కృష్ణదాస్ చరిత్ర అసలు కూడా నాకు తెలిసి ఆ వ్యక్తిగతమైన చేస్తే వైసీపీలో మొత్తం బ్యాచ్ మొత్తం పోతారు. వైసీపీ కదా టీడీపీ TDP కదండి. కూడా మొత్తం. వైసీపీ ఎందుకు? ఒక వైసీపీ ఏం చేసింది? టీడీపీ కాదు, జనసేన కాదు, ఎవరైనా అందరూ సరే. మనుషులే. నేను ఎందుకంటానంటే సార్ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి No, no, no. వీళ్ళు మీరు ఏదో- ఒక వైసీపీనే all క్వశ్చన్ are- చేయకండి. ఇక్కడ పార్టీ కాదు, ఆల్ ఆర్ Hmm. హ్యూమన్ బీయింగ్స్. ఓకే. తప్పు చేయని మానవుడు ఎవడో దేశంలో ముందు అదే వచ్చి నేను అంటున్నాను, వాడిని ముందు పార్టీ ఇక్కడ క్వశ్చన్ తెచ్చి కూర్చోబెట్టి చేయకండి. ఉమ్. వీడు తప్పు చేయలేదు, డైరెక్ట్ గా స్వర్గం నుంచి వచ్చాడు, వీడు ఒక స్త్రీ వైపు పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూడలేదు, వీడి మచ్చలు వీడి బాడీ మీద ఒక్క మచ్చ ఒక్క మచ్చ కూడా కూడా లేదు. లేదనేవాడిని ఒకరిని చూపెడితే ఆడికి సాష్టాంగ ప్రణామం చేసుకుంటాను. అందరికీ ఇన్ని మచ్చలు ఉంటాయి, ఉమ్. షర్ట్ తిప్పితే అందరు మచ్చలు కనబడతాయి, వాళ్ళు దాచుకుంటారు, మేము చెప్తాం. అదే తేడా. ఓకే. ఇప్పుడు ఇక్కడ పార్టీలతో ఉండదు మంచి చెడు అనేది. ఇప్పుడు మన ఇటీవల కాలంలో టీడీపీలో కూడా జరిగినాయి కదా. మొత్తం- ఒక అమ్మాయికి ఎమ్మెల్యే కిస్ చేశాడు కదా, అవును. ఓపెన్ గా కిస్ పెట్టాడు కదా ఆ, అవును. నజీర్. నజీర్. ఆ. ఇంకా ఇంకొక మరో ఎమ్మెల్యే కూడా దొరికాడు కదా స్త్రీతో. ఉమ్. ఒక వైసీపీ కాదు, మిగతా ఏ ఎవరైనా పార్టీ సరే అయినా. వ్యక్తిగతంగా ఏ రీజన్స్ పార్టీలో చెప్తే ఎవరు కూడా రాజకీయానికి అర్హుడు చేయలేరు. కాదు. అందుకే Hmm. వ్యక్తిగత ఇంకా అలనాటి reasons, శ్రీరామచంద్రుడు వచ్చి రాజకీయాలు చేయాలి. వ్యక్తిగత కారణాలు ఇలాంటికి సంబంధం ఉండకూడదు. ఆ. అది నేను అంటాను. కాబట్టి వ్యక్తిగత కారణం పెట్టి వాళ్ళు చేశారు.